హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. అందరికీ నమస్తే. హ్యాపీ న్యూ ఇయర్ ఆల్ ఆఫ్ యూ. నా వ్యూవర్స్కి, అలాగే ఫాలోవర్స్కి, సబ్స్క్రైబర్స్కి, మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి, తర్వాత సైకాలజీ కోర్స్లో జాయిన్ అయిన వాళ్ళకి అందరికీ కూడా, ఫ్రెండ్స్కి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఆల్ ఆఫ్ యూ. తర్వాత ఇంకొక నిమిషం నా కండిషన్ని, ప్రజెంట్ డిఎస్సికి నా కండిషన్ చెప్తాను. అలాగే నాలాగా మీరు ఉన్నారో లేదో చెక్ చేసుకోండి. ఇంకో మెథడ్ కనిపెట్టాను. ఎందుకు అంటే ఆల్రెడీ నేను చెప్పిందే లైవ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం. ఇప్పుడు కొంచెం కొత్త పద్ధతిలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారని చెప్తున్నాను. అలా పార్టిసిపేట్ చేస్తే మనం గ్యారంటీగా చదవగలుగుతాం అన్నమాట. ఈ రెండు చెప్తాను. ఒక 2 నిమిషాలు నాకు టైం ఇవ్వండి, అంతే. ఎక్కువ టైం వద్దు ఈరోజు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే చాలా లేజీగా తయారయ్యాను. చూస్తున్నాను కదా, చూస్తున్నాను ఒక వీడియో కోసం మాత్రమే చదివినట్టు అనిపిస్తుంది. అప్పుడైతే కొంచెం పర్లేదు, బెటరే. కొంచెం ఎక్స్ట్రా చదివేదాన్ని, కొంచెం వీడియోల్లో పెట్టేదాన్ని. ఇప్పుడు అలా కాదు, కేవలం చదువుతున్నాను, అమ్మో ఎదురు చూస్తున్నారు కదా అని ఏదో మీకోసం చదివినట్టు వీడియో చేస్తున్నాను, ఇంక వదిలేస్తున్నాను దాన్ని. ఓకే, ఇప్పుడైతే పండగ పనులు చేసుకుంటున్నాను. కామన్ పర్సన్ కదా నేను కూడా. మీలాగే 31st నైట్ మాకు అపార్ట్మెంట్లో కింద ప్రోగ్రామ్స్ అయ్యాయి, చూసుకున్నాను. అలాగే వచ్చాను, మార్నింగ్ లేట్గా లేచాము. ఇదంతా మామూలే, మీలాగే ఉన్నాను నేను కూడా. నేను మీలో ఒకరిని కాబట్టి నా కండిషన్ని మీరు ఊహించుకోండి. అసలు ఇలాగే ఉంటే అసలు పరిస్థితి ఏంటి, నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తే ఏంటి? ఇలాగే ఉంటే మాత్రం గ్యారంటీగా సిలబస్ అనేది కంప్లీట్ అవ్వదు అని అర్థమైంది నాకు. జాబ్ మానేసింది దేనికి? నేను చదవడానికే కదా. సో అదొక్కసారి గుర్తు చేసుకొని ఒక మెథడ్ని నేను ఫాలో అవ్వాలనుకుంటున్నా. సో నాలాగా ఎవరైనా చదవాలి అనుకుంటే నాతో పాటు చదవండి. ఇలా కొంతమంది, చాలామంది ఉన్నారు, ఏదైనా టాపిక్ ఇవ్వండి అక్క చదువుతాము అని. అలాంటి వాళ్ళు సీరియస్గా అది ఫాలో అయిపోండి. ఓకే, లైవ్ టెస్ట్ అనేది పెడతాను. మెథడ్ ఏంటంటే రోజుకో టాపిక్ ఇస్తాను, రోజుకో సబ్జెక్ట్, నాకు నచ్చిన సబ్జెక్ట్, కానీ ఒక పద్ధతిలో, ఒక ఆర్డర్లో వెళ్దాం. 6th నుంచి జీకే కాదు, ఆఫ్టర్ పొంగల్ జీకే పెడతాను. మీకు నచ్చిన టైంలో, ఇప్పుడు మాకు ఈ టైం కుదురుతుంది అక్క లైవ్ పెట్టండి అని నాకు మెసేజ్ పెట్టండి. మీరు హయ్యెస్ట్ మెసేజెస్ ఏ టైంలో వచ్చాయో ఆ టైంలో మాత్రం నేను లైవ్ కండక్ట్ చేస్తాను. ఓకేనా, అదొకటి. తర్వాత ఎప్పుడు కండక్ట్ చేయాలనేది, తర్వాత సీరియస్గా చదవండి. నేను ఇచ్చిన టాపిక్ని సీరియస్గా చదివి నేను చెప్పే క్వశ్చన్స్ అడుగుతాను, నేను ఆన్సర్స్ మీరు చాట్ బాక్స్లో రాస్తారనమాట. ఇది ఒక చాలా మంచి మెథడ్. అంటే చదవడానికి ఒకరి పర్యవేక్షణలో చదువుతారు. నా పర్యవేక్షణలో మీరు చదువుతారు, తద్వారా నేను చదువుతాను, మీరు చదువుతారు. నా స్వార్థం ఏంటంటే నేను చదవాలి, మీ స్వార్థం ఏంటంటే మీరు చదవాలి. సో మన కోసం మనం చదువుదాం. డిఎస్సి వచ్చేసరికి పర్ఫెక్ట్గా సిలబస్ని కంప్లీట్ చేద్దాం. ఇంకా లేట్ అయినా పర్లేదు అన్నట్టుగా మనం ఇప్పటి నుంచి సీరియస్గా చదివితే అప్పటికి పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిపోయి అప్పుడు యాంగ్జైటీగా నోటిఫికేషన్ పడగానే రివిజన్ చేసుకోవడానికి అవుతుంది. ఓకేనా, చాలామంది ప్రిపరేషన్ మధ్యలో ఉన్నారు, లేదా స్టార్టింగ్లో ఉన్నారు, ఎండింగ్లో తక్కువ మందే ఉన్నారు. సో వీళ్ళందరూ నాతో పాటు ప్రిపేర్ అయిపోండి. మీ చాయిస్సే. ఏ టైంలో పెట్టాలనేది నాకు మెసేజ్ పెట్టండి. హయ్యెస్ట్ మెసేజ్ని బట్టి నేను పెడతాను లైవ్ టెస్ట్. నైట్ అయినా పర్లేదు. ఓకే, లైవ్ టెస్ట్ పెడతాను. చదవాలి అంతే. నేను చదవాలి, నాతో పాటు మీరు చదవాలి, అంతే. చదవడం ఒక్కటే టార్గెట్గా పెట్టుకోండి, మీకు వచ్చేస్తుంది. టైం అనేది ఉంటుంది. అన్ని పనులు కంప్లీట్ చేసుకుని ఆ టైంకి జాయిన్ అయిపోయి లైవ్ టెస్ట్లో పార్టిసిపేట్ చేస్తే ఒక ఇంట్రెస్ట్ వస్తుంది. మన్నాడు కూడా చదవాలి, ఆ టాపిక్ కన్నా ఇంట్రెస్ట్ వస్తుంది. ఇది ఒక్కటే దారి కనిపిస్తుంది నాకు చదవడానికి. ఓకే, మీ చాయిస్సే. పెట్టనా వద్దా, పెట్టాలంటే ఏ టైంలో పెట్టాలి, నాకు ఒక కామెంట్ పెట్టండి చాలు. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఓకేనా, నేనైతే చదవట్లేదు సరిగ్గా, మీరు చదవట్లేదని నాకు అర్థమైంది. సో ఈ దారిలో ఎంచుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయిపోండి. లైవ్ టెస్ట్ పెట్టే ముందు మెసేజ్ పెడతాను, దాంట్లో జాయిన్ అయిపోండి. ఓకేనా, లైవ్ టెస్ట్ ఏ టైంలో ఉంటుందో కూడా చెప్తాను. డైలీ ఏ టైంలో ఉంటుందో అర్థమైతే అప్పుడు మీరు సెర్చ్లో నా ఛానల్ని డిఎస్సి జర్నీ అని కొట్టుకుంటే ఆ టైంలో లైవ్ జరిగేది మీకు కనిపిస్తుంది. సో జాయిన్ అయిపోవచ్చు. డైలీ ఒక టైం అయితే మీకు ప్రాబ్లం ఉండదు. ఆ సెర్చ్లోకి వెళ్ళిపోయి, ఛానల్లోకి వెళ్ళిపోయి టచ్ చేస్తే మీరు ఆటోమేటిక్గా లైవ్లో జాయిన్ అయిపోతారు. ఓకేనా, ప్రాబ్లం ఉండదు అదైతే. తర్వాత ఇంకోటి, సైకాలజీ మాత్రం పర్ఫెక్ట్గా చదువుతున్నారు. 15 మంది మాత్రం చక్కగా చదువుతున్నారు. నేను పెట్టిన కంటెంట్ని చదువుతున్నారు, దాని మీద నేను క్వశ్చన్స్ అడుగుతున్నాను. ఇలాగే సైకాలజీలో ఈ టాపిక్ చదవండి, ఈరోజు స్మృతి చదవండి, ఈరోజు అభ్యసనం చదవండి అని చెప్తాను. ఆ చదివిన దాన్ని నేను అప్లికేషన్స్ టైపు క్వశ్చన్స్ అడుగుతున్నాను. ఆ అప్లికేషన్ టైపు వాళ్ళు పర్ఫెక్ట్గా పెడుతున్నారు ఆన్సర్లు, అయితే నాకంటే బాగా పెడుతున్నారు. సో ఎవరైనా ఇంకా సైకాలజీ జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు ఇప్పుడే జాయిన్ అవ్వండి. ఆ సబ్జెక్ట్ మాత్రం నాకు వదిలేయండి. ఎందుకంటే అప్లికేషన్స్ టైపు చదవడం ఎంత ఇంపార్టెంటో సైకాలజీ, అప్లికేషన్స్ క్వశ్చన్స్ చేయడం అంతే ఇంపార్టెంట్. సో ఇంకా ఎవరైనా సైకాలజీ జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు ఇమ్మీడియట్గా జాయిన్ అయిపోండి. 2వ తారీఖు అంటే రేపటి వరకు 89 రూపీస్కే ఉంది. ఆ యాప్ నాది కాదు,
నాది కోర్స్ మాత్రమే. సో అమౌంట్ కూడా నాకు పూర్తిగా రాదది. నేను పెట్టింది ఓన్లీ మీరు రెస్పాన్సిబిలిటీతో జాయిన్ అయ్యి సిన్సియర్‌గా చదువుతారన్న ఉద్దేశంతో మాత్రమే ఆ అమౌంట్ పెట్టాను తప్ప, ఆ అమౌంట్ కోసం అయితే నేను కాదు. అదొకటి గ్రహించండి. ఈ టెస్ట్‌లు మాత్రం లైవ్ టెస్ట్‌లు నేను ఫ్రీగానే కండక్ట్ చేస్తాను. ఓకేనా? అర్థం చేసుకొని ఎవరికైనా నచ్చితే మాత్రం ఓకే మేడం అని పెట్టి టైం పెట్టండి. మీకు కుదిరే టైం పెట్టండి. ఆ టైంలో లైవ్ కండక్ట్ చేసుకుందాం. ఓకే. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ.